ఎస్పీ గుప్తా కమిటీ సిఫార్సుల మేరకు భారత ప్రభుత్వము 2006లో ఎంఎస్ఎంఈ చట్టమును అమలుపరిచింది. ఈ చట్టము ప్రకారము భారతదేశంలో తయారీ సంస్థలతో పాటు మరమ్మతులకు కూడా పారిశ్రామిక హోదా ఇవ్వడమైనది. ఈ చట్టము ప్రకారము చిన్న తరహా పరిశ్రమలను 3 అంతస్తులతో నిర్వచించినారు. 3 అంతస్తులంటే సూక్ష్మ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు. ఒక పారిశ్రామిక సంస్థను సూక్ష్మ పారిశ్రామిక సంస్థన, చిన్న తరహా పారిశ్రామిక సంస్థన, మధ్య తరహా పారిశ్రామిక సంస్థన అని నిర్ధారించడానికి పెట్టుబడిని ప్రాతిపదికగా తీసుకున్నాడు. ఓకే, రైట్. అటు తరువాత ఎందుకోసం విభజించవలసి వచ్చింది? ఎందుకోసం అంటే ఎంఎస్ఎంఈ సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కల్పించడానికి, టు ప్రమోట్ హెల్తీ కాంపిటీషన్ అమాంగ్ ఎంఎస్ఎంఈస్. ఇట్ ఇస్ అ రైట్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్ అండి. ఎన్ష్యూరింగ్ టైమ్లీ క్రెడిట్ టు ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈ సంస్థలకు సకాలంలో సంస్థాగత పరపతి సౌకర్యాలను అందించడం కోసం. ఇట్ ఈస్ ఆల్సో రైట్ ఆన్సర్ అండి. దెన్ రెగ్యులేటింగ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అయితే ఈ విదేశీ మారకపు ద్రవ్యపు నిల్వలను నియంత్రించడం కోసం ఇది 1973లో ప్రకటించిన ఫెర్రా చట్టానికి సంబంధించినది, ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించినది. అందువల్ల థర్డ్ వన్ అనేది కరెక్ట్ కాదు. అందువల్ల ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఈ కరెక్ట్ స్టేట్మెంట్ ఆధారంగా చూస్తే దెన్ 1 and 2 ఆర్ రైట్ స్టేట్మెంట్స్. ఓకే, 2 and 3. 2 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్, 3 ఈజ్ నాట్ రైట్. 1 ఈజ్ ఓన్లీ, ఇట్ ఈస్ ద రాంగ్ అంటే 1 కరెక్టే కానీ ఇంకోటి కూడా ఉన్నది కదా, 1, 2, 3 ఇది రాంగ్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.